ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 12 రోజులుగా పడుతున్న జోరు వానలకు హిమాచల్ ప్రదేశ్ ఆగమైంది. 69 మంది మరణించగా 40 మంది గల్లంతయ్యారు. దాదాపు 500 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలిపింది హిమాచల్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతినగా బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. దీంతో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా రోడ్లను మూసివేశారు అధికారులు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క హిమాచల్లోనే 69 మంది మరణించినట్లు తెలిపింది ప్రభుత్వం. సుమారు 40 మంది గల్లంతైనట్లు చెప్పింది. కుండపోత వానలకు దాదాపు 500 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేసింది హిమాచల్ ప్రదేశ్ సర్కార్. హిమాచల్ ప్రదేశ్కు రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, సిర్మౌర్, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, చంబా, సోలన్, సిమ్లా, కులు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షియోపూర్లో కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రాబోయే 24 గంటలు వర్షాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. उसके कारण से यदि कहीं पे भी जो जल भराव की आई है तो तत्काल हमने उसको तोड़ करके और जल निकासी करवाई है. जहाँ जहाँ दिक्कत आ रही है वहाँ बैठ करके हम लोग ये उसका निरीक्षण करके और काम करवाने का प्रयास करें. NH वालों ने जो नाले बनाए हैं वो गुणवत्ता के आधार पर नहीं बनाए. कईयों बार इसकी कंप्लेन भी मैं श्रीमान कलेक्टर महोदय जी और आयुक्त महोदय जी का ऊपर भी कर चुका हूँ. उनके इंजीनियरों को भी निर्देश भी दिए कि आप लोग गुणवत्ता के आधार पर काम करें. जहाँ हमारे इंजीनियर साहब बताते हैं कि इस तरीके से जहाँ ढाल है वहाँ ढाल रखें. इनके द्वारा किसी प्रकार का कोई सुना भी नहीं गया, ना ढंग से कार्य किए गए. రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, కేరళ, మహారాష్ట్రల్లోనూ మోస్తరు నుంచి హెవీ రెయిన్స్ పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.